సో అది బాధితులకు క్షతగాత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శ. ఒక్కొక్క బాధితుని దగ్గరికి వెళ్ళి చాలా సవివరంగా మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి. వాళ్ళకి ధైర్యం కల్పిస్తున్నారు. అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏం చేసుంటే ఆ ఘటన అలా జరగకుండా ఉండేది, భవిష్యత్తులో ఎలాంటి మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది అన్న దానికి సంబంధించి ప్రత్యక్షంగా ఆ ఘటనలో బాధితులుగా విక్టిమ్స్గా ఉన్న వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి. మరోవైపు టీటీడీఓ శ్యామలరావు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులతో ఎంత ఆప్యాయంగా మాట్లాడారో అధికారుల మీద అంత స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారైనా. ఈ ఘటన ఎందుకు జరిగిందో సమాధానం చెప్పాలని వాళ్ళని ఆదేశించారు. అడిగిందని టెక్నాలజీ ఉంది, ఒక IVRS అడుగు, ఇస్తారు ఇన్ఫర్మేషన్ అప్పటికి, ఇప్పుడు రిపేర్ చేయి, ఇప్పుడు చేస్తావు. మా జరిగింది కదా సంఘటన. యూ హావ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. జరగకుండా చేసే అడ్మినిస్ట్రేషన్. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. టెక్నాలజీ అడిగిందని టెక్నాలజీ ఉంది, ఒక IVRS అడుగు, ఇస్తారు ఇన్ఫర్మేషన్ అప్పటికి, ఇప్పుడు రిపేర్ చేయి, ఇప్పుడు చేస్తావు. మా జరిగింది కదా సంఘటన. యూ హావ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. జరగకుండా చేసే అడ్మినిస్ట్రేషన్. టెక్నాలజీ అడిగిందని టెక్నాలజీ ఉంది. భక్తుల రద్దీ పెరుగుతుంటే టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, బాధ్యత తీసుకున్నప్పుడు దాన్ని నెరవేర్చాలి, తమాషా అనుకోకండి అంటూ మండిపడ్డారు ముఖ్యమంత్రి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం అంబులెన్స్ల గురించి కూడా సీఎం ఆరా తీశారు. ఒక IVRS అడుగు, ఇస్తారు ఇన్ఫర్మేషన్ అప్పటికి, ఇప్పుడు రిపేర్ చేయి, ఇప్పుడు చేస్తావు. జరిగింది. యూ హావ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. జరగకుండా చేసే అడ్మినిస్ట్రేషన్. టెక్నాలజీ అడిగిందని టెక్నాలజీ ఉంది, ఒక IVRS అడుగు, ఇస్తారు ఇన్ఫర్మేషన్ అప్పటికి, ఇప్పుడు రిపేర్ చేయి. పోలీస్ బట్ అక్కడ దగ్గరలో ఉందని తీశారు, గేట్ దగ్గరలో తీశారు. అవునయ్యా, నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్ గేట్ తెలుసా నీకు? హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా? యాజ్ కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి? దర్శనానికి పోవాలి, టికెట్లు కావాలి, అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు, ప్యానిక్ గా ఉంటారు. అర్జెన్సీ వచ్చింది, అనౌన్స్మెంట్ చేయాలి. పోలీస్ బట్ అక్కడ దగ్గరలో ఉందని తీశారు, గేట్ దగ్గరలో తీశారు. అవునయ్యా, నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్. అధికారులను ముఖ్యమంత్రి సూటిగా ప్రశ్నిస్తున్న దృశ్యాలవి. మరొక వైపు స్విమ్స్ హాస్పిటల్లో క్షతగాత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడిన దృశ్యాలను కూడా చూస్తూ ఉన్నాము. వాళ్ళకు అందుతున్న వైద్య సహాయం గురించే కాకుండా ప్రధానంగా ఈ ఘటన ఎందువల్ల జరిగింది, ఎలా జరిగింది, దాన్ని నివారించాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్నది బాధితులతో మాట్లాడి ఆరా తీశారు ముఖ్యమంత్రి. అధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత ఈ ఘటనపై మాట్లాడతానని చెప్పారు సీఎం. నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్ గేట్ తెలుసా నీకు? హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా? యాజ్ కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి? దర్శనానికి పోవాలి, టికెట్లు కావాలి, అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు, ప్యానిక్ గా ఉంటారు. అర్జెన్సీ వచ్చింది, అనౌన్స్మెంట్ చేయాలి.